హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు రాకపోవడం మనం చూసాం సార్. అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడు కూడా రాలేదు. అయితే ఈ నెల 24 నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి కదా. ఈసారి కానీ ఆయన రాకపోతే ఆయన పైన అనర్హత వేటు వేస్తామని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఈసారన్నా వస్తారా లేదా అన్నది కూడా ఒక చర్చ మొదలైపోయింది సార్. మరి మీ ఒపీనియన్ సార్, మరి అనర్హత వేటు పడే అవకాశం ఏమైనా ఉందా ఆయన పైన? 6 months వరుసగా అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే జనరల్ రూల్ ప్రకారం అయితే మనిషి అనర్హత పొందుతాడు, ఏ శాసనసభ్యుడైనా. మరి ఎందుకంటే మామూలు శాసనసభ్యులు అయితే ఎవరో ఒకరు సంతకం చేస్తుంటారు. ఒకవేళ 6 మాసాలు రాకపోయినా ఎప్పుడో మారు సంతకం చేస్తే మళ్ళీ 6 మాసాల వరకు అవసరం లేదు. మరి ఈయన నాయకుడు కాబట్టి, ఒక పార్టీకి నాయకుడు, అసెంబ్లీలో నాయకుడు కాదు, ఒక పార్టీకి నాయకుడు కాబట్టి మరి అటువంటి సంతకాలు పెడితే అదొక సమస్య అవుతుంది. మరి పోయి అయితే సంతకాలు పెట్టాల్సిందే, పెట్టకపోతే మాత్రం అనర్హత వేటు వస్తుంది. అందుకే దాన్ని బట్టే డిప్యూటీ స్పీకర్ ఈ మారు రాకపోతే అనర్హత అన్నాడు. అంటే ఆయన రాకపోతే బెదిరింపు కాదు, అది అసెంబ్లీ ప్రొసీజర్ చెప్పినారు. ఓకే. సో ఈయన ఇంత మారం చేయడానికి కారణం ఏంటి సార్? అసెంబ్లీకి నేను వెళ్ళను అంటే ఎందుకు ఈ టైప్ ఆఫ్ డిసిజన్ తీసుకున్నారు ఆయన? ఒకటి ఏమిట్రానంటే ఆయన రిటార్డ్ పవర్ లేదు. ఓకే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏదో మంత్రులు, సెక్రటరీ, చాలా అసిస్టెంట్స్ ఉంటుంది. ఏదో చీఫ్ పార్టీ నాయకుడు కాబట్టి, ఫ్లోర్ లీడర్ అవుతాడు కాబట్టి ఎవరు ఏం అభ్యంతరాలు చెప్పేదానికి. ఇప్పుడు ఇతను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం మెంబరే. ఈయన గంటలు మాట్లాడాలంటే సమయం కేటాయించదు. ఒక మెంబర్కి ఏ సమయం కేటాయించుతారో అదే కేటాయిస్తారు. కాకపోతే పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొంచెం లిబరల్గా ఉండొచ్చు టైంలో. అందులో 11 మందే ఉండారు కాబట్టి, గతంలో పరిపాలన చేసినాడు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూటమి సభ్యులు గతంలో జరిగిన పరిపాలన గురించే లేవనెత్తుతారు, ఆ అంశాలనే లేవనెత్తుంటారు. ప్రతి మారు ఏదో ఒకటి చూపించి లేవనెత్తారు. అవి కొంచెం ఎంబ్రాజింగ్ గా ఉంటాయి ఫస్ట్ 2-3 ఏళ్ళు. మళ్ళా తర్వాత ఏమి లేవనెత్తారు, గత పాలన అని ఎన్ని మాటలు అంటారు. లేదు, అవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అందుకు అవాయిడ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పటి వరకు అయితే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎవరు కూడా 11 మంది అటెండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు 11 మంది పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే మరి వాళ్ళు సంతకాలు చేసినారో లేదో నాకు తెలియదు. సంతకాలు మాత్రం 6 నెలలు శాసనసభకు హాజరు కాకపోతే తప్పకుండా అనర్హత వేటు పడుతుంది. ఓకే. ఆ తర్వాత అంటే ఉప ఎలక్షన్స్ జరుగుతాయి సార్, వాళ్ళ అనర్హత వేటు వేసిన వాళ్ళపైన ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి? అనర్హత వేటు పెడితే అసలు వాళ్ళ శాసనసభ సభ్యత్వాలు కోల్పోయినట్టే. కోల్పోయినాక 6 మాసాలకో సంవత్సరానికో ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే, ఉప ఎన్నికలు. ఓకే సార్, ఇది అంటే దీన్ని ఇరు పార్టీలు కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ విధంగా నన్ను టీడీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి జనాల్లోకి ఆ విధంగా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇతను అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల పక్షాన్ని నిలబడట్లేదు, అందుకే మేము వేసామని వీళ్ళ వైపు నుంచి ఛాన్స్ ఉంది. ఇది ఏ విధంగా వెళ్లే ఛాన్స్ ఉంది సార్ జనాల్లోకి? ఏం మంచి మెసేజ్ పోతుంది జగన్ తరపు నుంచి? శాసనసభకు పోలేదనేది అర్థమవుతుంది. పోకపోతే అనర్హత వేటు పడుతుంది అనేది రూల్ ప్రకారము ఉన్నాయి. దాంట్లో ఖర్చు అనేది ఏం కనపడదు కదా. ముందుగానే చెప్పినారు, ఈ మారు రాకపోతే 6 నెలలు అవుతుంది, అనర్హత అట్రాక్ట్ చేస్తారని కూడా హెచ్చరించినారు. అది ఇట్ ఈస్ అప్ టు హిమ్, వాళ్ళ శాసనసభ్యులకు సంబంధించిన వ్యవహారం. ఓకే. ఇటు ఏపీలో చూసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఇటు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇటువైపు అయితే పెద్దగా అనర్హత వేటు గురించి అని చెప్పేసి ఏమైతే ఇప్పటివరకు అయితే రాలేదు. అంటే వీళ్ళ పైన అంటే ఇంత అధినాయకత్వం సీఎంలో చేసిన స్థాయి వ్యక్తుల పైన అనర్హత వేటు అంటే ఆ ఛాన్స్ తీసుకుంటారంట కదా సార్? అది రూలు. ఎవరైనా సీఎం చేసిన వ్యక్తుల పైన కాదు కదా, రూల్ ప్రకారం అది 6 మాసాల్లో నువ్వు శాసనసభకు హాజరు కాకపోతే ఆ రూల్ వస్తుంది. దానికి పార్టీ వైషమ్యాలయం ఉన్నది ఏం లేదు, ప్రొసీజర్ అనేది అది ఎవరికైనా అన్వయిస్తుంది. ఆయన గతంలో ముఖ్యమంత్రి చేసినాడు కాబట్టి దానికి ఏమన్నా ఎగ్జంప్షన్స్ ఏం లేవు. ఓకే సార్. సరే, ఇటు